సార్ మీ మీ వాదంతో నేను ఏకీభవిస్తున్నా. కాకపోతే పార్టీలో అంతర్గతంగా జరిగాయి మీ బయట వాళ్ళకి మీకు తెలియదు కాబట్టి వీళ్ళు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి వాయిస్ రేస్ చేసినప్పుడు మీకు విషయాలు తెలుస్తాయి కాబట్టి దాని మీద మీరు బేస్ చేసుకుని మాట్లాడుతున్న విషయం నాకు అర్థమైంది. పార్టీలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ని, ప్రతి జిల్లా ఇన్ఛార్జ్ ని, పిఎసి మెంబర్స్ ని, రాష్ట్ర సెక్రటరీలను అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు గత 4 నెలల క్రితం పిలిపించి ఎప్పుడైతే ఈ పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత టికెట్లు ఈ సర్దుబాట్లు అనేవి స్టార్ట్ చేశారు అంతర్గతంగా, అప్పుడే అందరినీ పిలిపించి మాట్లాడారు. సామర్థ్యం ఏంటి, మీ మీద ఇది పలానా వ్యక్తి బరిలో ఉంటాడు, అతనితో కంపేర్ చేసుకుంటే మీరు ఏ విషయాల్లో తూగగలరు, జనాలు ఆటోమేటిక్ గా కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది మనకు వర్కౌట్ అయినప్పటికీ కూడా ఆ టైంకి సిచ్యువేషన్ ఎలాగైనా టర్న్ అవ్వచ్చు. కాబట్టి మీలో మీరు మనలో మనం పోటీ చూసుకోకూడదు, ఇక్కడ అవతల అభ్యర్థి మీద పోటీ చూసుకోవాలి. కాబట్టి మీ మీద పలానా వ్యక్తి నిలబడుతున్నాడు, అతనికి సంబంధించి అతనికి ఢీకొనగలిగేలాగా అన్ని సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయా లేవా అన్నదాన్ని బేరీస్ చేసుకొని నేను టికెట్లు అలాట్ చేయడం జరిగింది అని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రాజకీయాల్లో కూటమి అభ్యర్థి ఒక్కళ్ళే ఎలక్షన్ లో ఉంటారు రేపు పొద్దున. ఇప్పుడు మీరు అన్నారు నన్నే ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి నన్నే ఎగ్జాంపుల్ గా నేను తీసుకొని మాట్లాడుతున్నాను. ఇక్కడ రాయపాటి అరుణకి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వచ్చు, ఎందుకంటే అమ్మాయి కష్టపడేది పని చేస్తుంది, మనం అమ్మాయికి ఇద్దామని చెప్పేసి ఒక భావజాలం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కష్టపడ్డ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వదులుకోరు, అందుకే ఆయనతో చాలా సంవత్సరాల నుంచి చాలా మంది ట్రావెల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకు ఉంటది ఇంట్రెస్ట్ మాలాంటి వాళ్ళని అధికారంలోకి తీసుకెళ్లాలి, అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి. కానీ అక్కడ రాయపాటి అన్న ఒకటి బరిలో ఉండదు. రాయపాటి కదా వైఎస్ఆర్ సిపిలో 50 కోట్ల పిల్లలకి డబ్బులు టికెట్లు ఇచ్చినారని, మీ దగ్గర 50 కోట్లు లేవనే కదా టికెట్ ఉంది. ఓకే ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ఆవిడ బయట ఉన్నారంటే ఒక నిమిషం ఉండండి. నించోబెట్టేది ఎవరు ఇక్కడ ఒంగోలు సపోజ్ టికెట్ ఇస్తే వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుని నిరసనలు చెప్పి నిరాహార చేసి ధర్నాలు చేసి రాష్ట్రాలు చేసి ఏడ్చి కుటుంబ సభ్యులు భార్యలను పిల్లలను తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోబెట్టి మీరు మాట్లాడితే ఎట్లా? అక్కడ పురంధేశ్వరి గారు అమ్ముకుంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటే, ఇక్కడ లోకేష్ పవన్ కళ్యాణ్ అమ్ముకుంటే, అక్కడ లోకేష్ అమ్ముకుంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముకుంటా ఉంటే మీరు కూడా వైఎస్ఆర్సీపీ 50 కోట్లు 50 కోట్లు డిపాజిట్ చేయాలా, 50 కోట్లు డిపాజిట్ చేస్తే టికెట్ ఇస్తాడు, లేకపోతే టికెట్ ఇదని మీరు చెప్పుకుంటున్నారు. అంటే ఆల్రెడీ మేము అధికారంలో ఉన్నాం, ఆల్రెడీ మాకు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా 150 మంది మాకు మేము అమ్ముకుంటున్నాం. అంటే మీరు ఏమి అమ్ముకుంటున్నారు? సీటుకి ఎంత డబ్బులు తీసుకున్నారో, 4 సీట్లకి ఎంత డబ్బులు తీసుకొని వాళ్ళకి అమ్ముకున్నారు, తర్వాత 21 సీట్లకి ఏ డబ్బులు తీసుకొని ఈ రోజు మీరు మీకు వాళ్ళకి మీరు కూడా మాట్లాడితే 50 కోట్లు 60 కోట్లు పులివెందుల ఓకే మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది ఏవి ఆవిడకి రీచ్ అవ్వట్లేదట. ఒక్క నిమిషం ఉండండి, ఆవిడ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతుంది. ఎందుకంటే మీరు రీచ్ అయినప్పుడు మీరు ఎంత మాట్లాడినా మీకు ఇస్తారండి. మీకు టైం ఎంత కావస్తుందో అంత ఇస్తారు. మీకు టైం ఉన్నది, మీకు ఇంకా టైం అయిపోవడం ఏంటి? ఇప్పుడే మొదలైన ఎన్నికల ప్రచారాలు, అప్పుడే టైం అయిపోవడం ఏంటి? ఇంకా చాలా టైం ఉంది. అరుణ గారు యాక్చువల్గా మోహన్ రెడ్డి అన్న క్వశ్చన్ కాదు కాబట్టి మధ్యలో ఆయన స్పీడ్ గా వచ్చేసి కనెక్ట్ అయ్యారులేండి. నేను కృష్ణాంజలి గారికి చెప్తున్నాను, అందరితో మాట్లాడారు సార్. మాట్లాడిన తర్వాత క్లియర్ గా కూడా చెప్పారు ఈ విషయము. మీరు ఆ రేపొద్దున ప్రభుత్వం స్థాపించిన తర్వాత మీ కష్టాన్ని ఎవరిని ఎక్కడ వృధా చేయనివ్వను, స్థానికంగా గానీ నామినేటెడ్ లోని ఖచ్చితంగా మీకు అవకాశం అయితే కల్పిస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఓపికగా ఈసారి రాష్ట్రం కోసం పొత్తులోకి వెళ్ళి నేనే త్యాగాలకు